శ్రీనివాసరావు గారు ఓం నమ శివాయ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. గెలుస్తారంటారా? గెలిచి ఎమ్మెల్యే అవుతారా? ముఖ్యమంత్రి ఏమన్నా అయ్యే అవకాశం ఉందా? చాలా సంతోషమైన వార్త, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని గవ్వలేస్తాము. గవ్వలేసిన తర్వాత ఆయన గురించి 2 మాటలు చెప్దాం. జాయ్ వరదుర్గాయ సమ్మక్క సారక్కాయ మహాతల్లి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరాయ నమః. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమ్మా. 1 2 3 4 5. వెరీ గుడ్. 5 పడ్డాయి. జాయ్ గురు ఓం నమ శివాయ దుర్గాయ నమః. 2 3 సార్లు వేయాలి, అందుగురించే 3 సార్లు వేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి విజయప్రాప్తిరస్తు ఉందా లేదా చెప్పు తల్లి దుర్గా. 1 2 3 4. ఓకే, 4 5. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది అని చూస్తే, ఇప్పుడు భగవంతుడి ఆశీర్వాదంలో ఆయన గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్దన్నయ్య గారు కొన్ని విశేషాలు ఆయన వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాలో కొన్ని రోజులు ఉన్నాడు. సినిమాలో చేస్తూ సోషల్ సర్వీస్ చేయాలి, ప్రజలు అందుబాటులో ఉండాలి. అలాగనే పెద్ద మహానుభావులు, అలా గాంధీ గారే కానీ పెద్ద వాళ్ళు వెనకటి కాలంలో కొన్ని ఆ రూట్ను పట్టుకొని ఆయన మనసులో ఎంతోమంది ఉన్నారు. నేను తెరలోనే కనబడుతున్నా, నేను తెర మీదే కనబడుతున్నా, కానీ జనం లోపల వెళ్ళాలి, మనసులలో వెళ్ళాలి అని ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయంలో రావటం మంచిది జరిగింది. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి ఆయన సేవ జనాలు చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడ పోయినా కూడా ఆ విశ్వాసం, ప్రేమ ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. వాక్కు చాతుర్యం కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. అమ్మవారు మహాతల్లి, ఆ మాతాజీ, వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదం, వాళ్ళ అమ్మగారు ఆశీర్వాదం, వాళ్ళ మొక్కే దేవతలు ఆశీర్వాదంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఆయనకి జయము జరుగుతుందా జరగదా అని కొంతమంది సందేహం. అయితే ఈ గవ్వల ప్రకారంగా చూస్తే ఫస్ట్ 5, ఆ తర్వాత 2, ఆ తర్వాత 4, ఈ ప్రకారంగా చూస్తే ఆయన జయం జరగటానికి కూడా భగవంతుడు అనుకూలంగా ఉంది. ఎందుకంటే పంచపాండవులు, పంచభూతాలు అంటారు. పంచభూతాలు నవతత్వాలు. ఈ పంచభూతాల ప్రకారంగా మనం చూస్తే ఆ తర్వాత ఫస్ట్ పొజిషన్ పంచభూత 5 పడ్డాయి, అతను 2, అతను 4 పడ్డాయి. కాబట్టి ఆయనకి కొన్ని అవకాశాలు ఇంతకుముందు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంలో సపోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని కనపడుతుంది. అయితే ఈసారి ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ రోజు, ఈ టైం ఇలా ఉంది. ఆయన ఆ టైంలో ఎలక్షన్ టైంలో వెళ్ళేప్పుడు శ్రీ ఆంజనేయ నమస్కరించి, ఆయన గుడికెళ్ళి నమస్కరించి, భగవంతుడా నువ్వు శ్రీరామచంద్ర పటాభాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని కలిపినవాడివి నువ్వు, ఇప్పుడు మాకు ఈ కుటుంబాన్ని కూడా, ఆంధ్ర కుటుంబాన్ని కూడా మమ్మల్ని కలిపియాలి అని ఆయనకి నమస్కరించి ఆయన వెళితే కొన్ని విషయాలలో ఆయనకి ముందుకెళ్ళటానికి, సాగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఆయనకి భగవంతుడి ఆశీర్వాదము అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో ఎలా ఉంది, ఆయన వెళ్ళి ఆంజనేయ నమస్కారం చేసి వెళితే కొన్ని భగవంతుడు సహాయం చేస్తాడని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. అలాగనే అలా చేయండి, భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. అదేనండి, ఇప్పుడు అదే చూశాను, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన జాతకము ఇప్పుడు ఈరోజు మాత్రం బాగుంది. అప్పుడు ఎలక్షన్ ఎప్పుడు ఆంజనేయ గుడికి వెళ్ళాలి ఆయన. ఆంజనేయ గుడికి వెళ్ళి, ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఆయన సీతాదేవిని ఆ కుటుంబాన్ని కలిపింది ఆంజనేయుడు కాబట్టి
అలాగనే ఇప్పుడు ప్రజాస్వామికం పెద్దది, ఆ ప్రజలందరూ సపోర్ట్ చేయాలి అంటే అది కుటుంబం లాంటిది. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన భక్తుడే, ఆత్మభక్తుడు. రెండోది భగవంతుడు ప్రార్థన ఎక్కువ చేస్తుంటాడు, కానీ చెయ్యాలి. ఎందుకంటే మనసులో మన మానవ జీవితం ఇంటికి ఠికానా ఉంటుంది, ఒక బిల్డింగ్కి ఒక టైం ఉంటుంది, ఈ మానవ శరీరానికి టైం లేదు అన్నప్పుడు ఆ మనసులో ఆ పవన్ కళ్యాణ్ గారికి సోషల్ సర్వీసు నేను చెయ్యాలి, అందరిలో వెళ్ళాలి అది మనసులో కలిగింది. కాబట్టి ఆయన పేరే పవన్ పుత్రుడు పవన్ కుమార్ గారు. కాబట్టి ఆంజనేయ నమస్కారం చేసి ఆయనకి వెళితే ఆ భగవంతుడి ఆశీర్వాదంలో మంచి జరగాలని కనపడుతుందని చెప్పేశానండి. పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంకొక 21 మంది పోటీ చేయడం జరుగుతుంది. సంతోషం. గెలిచే అవకాశం ఏం మేరకు? ఇక వాళ్ళు గెలిచేదంటే వాళ్ళ పేర్లలో చూసి చెప్పాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు రైలు బండి రైలు ఇంజిన్ కరెక్ట్గా ఉంటే పెట్రోల్ తగిలించుకుని వెళ్ళిపోతూనే ఉంటాయండి. ఇక చెప్పాలి కదా. ఇప్పుడు ఆంజనేయ పుత్రుడే ఆయన, అర్థమవుతున్న పవన్ కుమార్ అంటే ఆ హిందీలో వాళ్ళు అనేది పవన్ పుత్ర హనుమాన్ అంటారు. అలాంటిది ఆయన ఓకే ఆయన నిలబడిపోయిన తర్వాత ఇక ఎన్ని వస్తూనే ఉంటాయి ఇక దీంట్లో తిరుగుబాటు ఉండదు, అదే ప్రాబ్లం ఉండదు, దాంట్లో వస్తూనే ఉంటాయి అన్నమాట. అలాగనే మంచి జరగటానికి అవకాశం ఉంది. కానీ అనుకూలంగా శ్రీ ఆంజనేయ నమస్కరించి పోతే అన్ని విధాలుగా బాగుంటుంది అని ఆ ఖగోళ శాస్త్రం చెబుతుందన్నమాట. ముఖ్యమంత్రి కావాలంటే కొంచెం లైన్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఒక కాలు మీద నిలబడతానికి చోటు దొరకాలి. ఇప్పుడు బాగానే లాక్కొచ్చేసాడు, ఒక కాలు మీద నిలబడతానికి చోటు దొరుకుతుంది, మళ్ళీ అతను కూర్చుంటాను దొరుకుతుంది. ఇక అన్ని విధాలుగా జయప్రదంగా సక్సెస్ అవుతుంటుంది అనమాట. ఫస్ట్ ఈ రూట్లో మనకి ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్లో ఇప్పుడు వచ్చినాయి, ఎన్నో గాలిలు వచ్చినాయి, ఎన్నో పోయినాయి. కానీ అలా కాదు. ఇప్పుడు ఆత్మహి పరమాత్మ అంటారు. ఆత్మతో నమస్కరించే చేస్తే ఎక్కడ పోయినా విజయంగా అన్ని విధాలుగా బాగుంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు డబ్బాలో చూస్తామండి, ఇది ఏదంటే టీబీఆ అదేమని అంటారు. దాంట్లో ఓ రోజు మేము చూసాం, అయ్యగారు జనాలు వచ్చారు, టపక్కన ఒక అబ్బాయిని సెక్యూరిటీ పట్టుకున్నాడు. చట్ ఆయనతో మళ్ళీ పిలిపించి మాట్లాడు. అదే ఆత్మబంధము అంటారు. మంచి వ్యక్తికి మంచి జరుగుతుంది. భగవంతుడు ఈసారి రూటు కొంచెం క్లియర్గా ఉందని ఈ ఖగోళ శాస్త్రం చెప్తుంది. శ్రీ ఆంజనేయ నమస్కరించండి, మీకు అన్ని విధాలుగా బాగుంటుందని. మీరు క్లియర్ గా చెప్పట్లే, పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఎమ్మెల్యే అవుతారా, మంత్రి అవుతారా, ముఖ్యమంత్రి అవుతారా? ఇప్పుడు రూట్ క్లియర్ చెప్పేశా, పాయింట్ ఒక్కళ్ళకి నిలబడతాను చోటు దొరుకుతుందని. ఇక అదే ఇక అర్థమవుతుందా? అలాగనే ఖచ్చితంగా ఆయనకి ఏర్పాటు జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది. ఆ టైంలో నేను చెప్పినట్టుగా శ్రీ ఆంజనేయ నమస్కరించిపోతే భగవంతుడు సపోర్ట్ చేస్తాడు. ఆయన్ని మర్చిపోకుండా మనం చేస్తే జయంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అన్నమాట, ఏమంటారు, దేవుడిది ఏముందిలేయా అంటే కాదు. మానవులం మనం. ఈ గాలి ఇలాంటిది, భగవంతుడు చాలా గొప్పవాడు కాబట్టి భగవంతుడు సాయం కావాలి. ఆ తర్వాత ప్రజాసేవ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, జయప్రదంగా నడుస్తుంటుంది అనమాట. అందుకనే ఈ టైం, ఇప్పుడు టైం బాగుంది. వచ్చే టైం ఆయన ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా భగవంతు నమస్కారం చేస్తే కొన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పేశాను. ఓం నమః శివాయ, దుర్గాయ నమః.